ఈ ఫార్మర్ అనేది ఈ కోళ్ళకి ఎందుకు ఈ విధంగా కళ్ళద్దాలు పెట్టాడో తెలుసా? ఒక కోడికి గాయమైనప్పుడు అండ్ ఆ కోడికున్న బ్లడ్ ని చూసి మిగతా కోళ్ళు వచ్చి ఆ కోడిని చంపడానికి వస్తాయి. అలాగే ఒక కోడి పొడుచుకొని ఈ విధంగా అనేది చాలా కోళ్ళు చనిపోతున్నాయని తెలుసుకొని ఫార్మర్ అనేది ఆ కోళ్ళకి అనేది ఈ విధంగా కళ్ళద్దాలని సెట్ చేస్తాడు. ఇలా రెడ్ కలర్ కళ్ళద్దాలని సెట్ చేయడం వల్ల వాటికి అనేది ఒకేలాగా రెడ్ కనిపిస్తుంది. దానితో వాటికి అనేది ఏ కోడిని చూసినా కూడా పొడవకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఆ ఫార్మర్ అనేది తన సొంత ఆలోచనలతో ఈ విధంగా అనేది ఆ కోళ్ళని మార్కెట్ లో చికెన్ కొట్టేసి వాటిని అమ్మేస్తాడు. దూరంగా ఉన్న ఈ గ్లాస్ మీద బుల్లెట్ ని ఫైర్ చేస్తే అండ్ బుల్లెట్ దానికి తగలగానే పేలిపోతుంది, కానీ ఆ గ్లాస్ కొంచెం కూడా డ్యామేజ్ కాదు. అయితే దాని వెనకాల ఉన్న ఒక పార్ట్ ని టచ్ చేయగానే అండ్ ఒక్కసారిగా ఆ గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. అండ్ గ్లాస్ ని ఫుల్ గా వేడి చేసి అండ్ ఒక వాటర్ లో ఒక డ్రాప్ వేస్తారు. అండ్ ఆ గ్లాస్ డ్రాప్ అనేది వాటర్ లో పడగానే దాని ముందు భాగం అనేది చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది. దీని వెనకాల భాగం అనేది చాలా స్మూత్ గా అనేది ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ తో వెనకాల భాగం టచ్ చేస్తే వెంటనే ముందు భాగం కూడా మొత్తం పేలిపోతుంది. ఇలా ఈ వ్యక్తి అనేది మిషన్ లోపల కట్టలు వేస్తూ ఉంటే ఒక కట్టె అనేది అతని కాలుకి తగులుకొని ఆ మిషన్ లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత పిలుస్తున్నా కూడా వాళ్ళ చెవిలో అనేది హెడ్ ఫోన్స్ ఉండడం వల్ల వాళ్ళకి అస్సలు వినిపించదు. చివరికి ఆ వ్యక్తిని చూసిన ఇంకొక వ్యక్తి అనేది వెంటనే ఆ వ్యక్తిని బయటికి లాగుతారు. ఈ వ్యక్తిని బయటికి లాగానే ఆ వ్యక్తి రెండు కాళ్ళు అనేవి తెగిపోయి ఉంటాయి. ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి డాక్టర్లు ఎలాగోలా బతికిస్తారు. ఈ వ్యక్తి 15 డేస్ తర్వాత కాళ్ళు లేకపోయినా కూడా ఇలాంటి ఆబ్జెక్ట్ ని పైకి ఎక్కడం మొదలు పెడతాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న అనేది ఇద్దరు అడవిలోకి వేటకు వస్తారు. వాళ్ళు దగ్గరలో ఒక బేర్ ఉందని గమనించి వెంటనే ఆ బేర్ వాళ్ళని చూసి వాళ్ళ మీదకి దాడికి వస్తుంది. అబ్బాయి వాళ్ళ ఫాదర్ అనేది ఆ బేర్ మీదకి గన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు, కానీ ఒక బుల్లెట్ కూడా తగలదు. నేరుగా ఆ బేర్ వచ్చి అతని మీద అనేది దాడి చేస్తుంది. దూరంగా గన్ పట్టుకుని ఉన్న ఈ అబ్బాయి అనేది ఒక్కసారిగా ఆ బేర్ మీదకి గన్ షూట్ చేస్తాడు. అలా షూట్ చేయగానే ఆ బేర్ తల్లో అనేది ఆ బుల్లెట్ దిగుతుంది. వాళ్ళ నాన్నని షేప్ చేసుకుంటాడు. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్లి బతికించుకుంటాడు. వ్యక్తి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక్కసారిగా చెట్టును గుద్దేసి ఈ విధంగా యాక్సిడెంట్ చేసుకుంటాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ అతని దగ్గర ఉన్న సెల్ తీసుకొని అందులో ఉన్న 70 పీపుల్స్ నెంబర్స్ కి అనేది ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తిని చూడడానికి 70 పీపుల్స్ అమ్మాయిలందరూ వచ్చేసి అతన్ని చూస్తూ ఉంటారు. ఇంతమంది అమ్మాయిల్ని చూసిన ఆ డాక్టర్ అనేది ఆశ్చర్యపోతాడు. చివరికి ఆ అమ్మాయిలు తెలుసుకుంటారు ఈ వ్యక్తి చాలా మోసం చేశాడని. ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బులు ఉంగరాలను మొత్తాన్ని అతను మొహాన వేసి వెళ్ళిపోతారు. వ్యక్తి చేసేదేమీ లేక కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి అనేది సైలెంట్ గా కార్ తాళం లేకుండా ఆ కార్ డోర్ ని ఓపెన్ చేసి అలా ఆ కార్ ని డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా అనేది ఆ కార్ డోర్స్ అలాగే కార్ ఆగిపోతుంది. ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కార్ డోర్ అనేది అస్సలు ఓపెన్ కాదు. ఇలా ముందుగానే పోలీసులు అనేది ఆ కార్ నిండా డబ్బులు పెట్టి అండ్ ఆ కార్ కి అనేది ఒక కీని పెట్టి అండ్ దూరంగా వెళ్లి వాచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ దొంగ వచ్చి ఆ కార్ ని ఓపెన్ చేసి అందులో డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇలా పోలీసులు ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇతని మీద గన్ పెట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ వ్యక్తికి చేయలేకపోవడంతో ఈ వ్యక్తి దగ్గర ఉన్న టాయ్స్ తో ఈ విధంగా ఒక చిన్న చెయ్యిని తయారు చేస్తాడు. ఇలా ఈ వ్యక్తి అనేది తన చిన్నప్పటి నుంచి ఒక చెయ్యి అనేది ఈ వ్యక్తికి ఉండదు. వ్యక్తి ఆ చెయ్యిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఈ వ్యక్తి అనేది కొన్ని రోజులకి తన చెయ్యికి ఒక్కొక్క రకమైన చెయ్యి అనేది తయారు చేస్తూ ఉంటాడు. అలా దాదాపుగా ఆ వ్యక్తి అనేది చాలా పెద్దవాడు అయిపోతాడు. చివరికి అనేది ఒక చెయ్యిని తయారు చేస్తాడు. ఆ చెయ్యి సహాయంతో ఈ వ్యక్తి అనేది చాలా రకాలైన చెయ్యిని తయారు చేసి వ్యక్తిలాగా ఏ పిల్లలు బాధపడకుండా ఈ వ్యక్తి అనేది తన చెయ్యిని మార్కెట్ లో అమ్మేస్తాడు. ఈ వ్యక్తి అనేది జైల్లో అనేది ఉంటాడు. ఈ వ్యక్తి తన బాడీకి అనేది ఈ విధంగా ఆయిల్ ని పోసుకొని ఆ జైలుకున్న ఒక చిన్న హోల్ లోపల నుంచి మెల్లమెల్లగా అనేది తన బాడీని బయటకు తీసుకుని వస్తూ ఉంటాడు. ఇలా ఈ వ్యక్తి చాలా తోటి కష్టపడి చివరికి ఎలాగోలా బయటికి వచ్చేస్తాడు. పోలీసులకి అనుమానం రాకుండా మెల్లమెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. పొద్దున్నే లేచి పోలీసులు చూడగానే అండ్ ఆ జైల్లో ఆ ఖైదీ తప్పించుకొని ఉంటాడు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాము. లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ ఇంటో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి. దాంతో పోలీసులు ఆ ఖైదీని వెతకడానికి చాలా మంది పోలీసులు అనేది దింపుతుంది. ఆ వ్యక్తిని ఒక సిటీ లోపల వెతుకుతూ ఉంటారు. ఆ వ్యక్తి అనేది ఒక బిల్డింగ్ చాటున దాంకొని ఉంటాడు. ఆ వ్యక్తిని 5 రోజుల దాకా వెతుకుతూనే ఉంటారు, కానీ అసలు దొరకడు. చివరికి 6వ రోజు ఆ వ్యక్తి అనేది దొరుకుతాడు. పోలీసులు ఆ ఖైదీని తీసుకుని వెళ్లి జైల్లో వేస్తారు. ఈ తేప జైలు అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈ వ్యక్తి టెడ్డీ బేర్ ని కట్ చేసి అండ్ దాని లోపలికి వెళ్లి దాంకుంటారు. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఇలా ఈ పోలీసులు ఈ వ్యక్తిని ఎందుకు పట్టుకుంటారంటే ఈ వ్యక్తి అనేది ఒక కార్ ని దొంగతనం చేసి ఆ కార్ కి ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లిపోతాడు. ఇలా ఒక ఇంటి లోపలికి వచ్చి టెడ్డీ బేర్ లోపల దాంకుంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ ఇంటో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి. చివరికి ఆ టెడ్డీ బేర్ లోపల ఆ మనిషి ఉన్నాడని గమనించిన పోలీసులు అతను బయటికి తీసి వ్యక్తిని తీసుకుని వెళ్లి జైల్లో వేస్తారు.